గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్ తోని దాదాపు 3000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ ని మనం నిర్మించుకోబోతున్నాం. పనులు ప్రారంభించి ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు, చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదే విధంగా నిమ్స్ లో కొత్తగా న్యూ బ్లాక్ ను ఒక 2000 బెడెడ్ తోని నిమ్స్ లో కొత్త బ్లాక్ ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ ని మనము నిర్మించుకుంటున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్ లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్ లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్ లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో, మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ ని విజిట్ చేయించి